వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంలో అడవి బ్రాహ్మణ పండి తండాలో బీజేపీ నాయకుడు భూదాహానికి గురైన గిరిజన బాధితులతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అందరికీ నమస్కారాలు. ఇవాళ ఇక్కడ తాండాలో ముదిగుబ్బ మండలము అడవి బ్రాహ్మణపల్లి తాండాలో పాపం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, చిన్న సన్నకారు రైతులు, కొంతమంది అసలు భూములే లేని వాళ్ళు, కొంతమంది మరి ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళ తాత తండ్రుల కాలం నుండి కూడా ఎవరైతే ఇక్కడ ల్యాండ్స్ చేసుకుంటా ఉన్నారో వాళ్ళ భూములన్నీ కూడా అసలు ఈవెన్ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కానీ వాళ్ళకి తెలియకుండానే ఇక్కడున్న మండల అధ్యక్షుడు ఆదినారాయణ యాదవ్ ఏమో ఆయన పేరు మీదుగా, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా మార్చుకొని అడంగల్లో కూడా వాళ్ళ పేర్లు రాయించుకొని వీళ్ళకి ఏమాత్రం కూడా తెలియకుండా బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడము, తర్వాత దానిపైన ఏదో పంట నష్టపరిహారం వచ్చేదంతా కూడా ఆయనే తీసుకోవడము, ఇవన్నీ చేస్తూ వచ్చినాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు పాపము అక్కడ స్థానిక అధికారులకు అదేవిధంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళ దృష్టికి తెచ్చినా సరే వీళ్ళకి న్యాయం జరగలే. అన్నిటికంటే ఘోరమైన విషయం ఏమంటే మరి ఎక్కడైనా జరిగిందో లేదో నాకు తెలియదు. పాపం గ్రామానికి అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి మెమరాండమ్స్ ఇస్తే ఆ అర్జీలన్నీ కూడా ఊరు బయట కింద పడేసిపోతా ఉన్నారంటే ఇవాళ అధికారులు ఎంత ఘోరంగా వ్యవహరించారో, ఎంత నీచంగా ప్రవర్తించారో దీన్ని బట్టి కూడా అర్థమవుతా ఉంది. కాబట్టి నేను స్పష్టంగా ఈరోజు మేము కోరుతా ఉన్నాం, దాదాపు 200 ఎకరాల భూములు ఈ రకంగా ఇక్కడ జరిగినాయి, అన్యాక్రాంతమైనాయని తెలుస్తూ ఉంది. అంతేకాకుండా మరి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మరో 200 ఎకరాలు ఈ రకంగా అన్యాక్రాంతమైనట్లుగా తెలుస్తూ ఉంది. దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలి. కాబట్టి రేపు 7వ తేదీ నాడు రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, మన సత్యసాయి జిల్లాకి ఇన్ఛార్జి కూడా ఆయనే. కాబట్టి ఆ ఇన్ఛార్జి మంత్రి గారిని అమరావతిలో కలిసి ఆయన దృష్టికి విషయాలన్నీ కూడా తీసుకొని పోతాం. ఇక్కడ ఉన్న పేద వాళ్ళందరికీ, పేద రైతులందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ వారికి అండగా ఉంటుంది. అదేవిధంగా ఈ అక్రమాలకు పాల్పడడానికి ఎవరైతే దీనికి సహకరించారో ఆ సహకరించిన రెవెన్యూ అధికారులు వారి పైన కూడా చర్యలు చేపట్టాలి. ఎవరైతే ఈ భూములన్నీ కూడా వాళ్ళ పేర్ల మీద చేసుకొని వాళ్ళు బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నారో, అదేవిధంగా వాళ్ళు ఏదైతే దీని ద్వారా లబ్ధి పొందారో వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలి, అరెస్ట్ చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా దీన్ని వదిలిపెట్టే సమస్య కాదు. ఎందుకంటే పాపం అత్యంత పేదవాళ్ళు, ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళు, చదువు సంధ్య పెద్దగా లేని వాళ్ళు, వాళ్ళకున్న చైతన్యాన్ని తక్కువగా అంచనా వేసి ఇవాళ ఈ రకంగా సంవత్సరాల పర్యంతం వాళ్ళకు దక్కాల్సిన లబ్ధినంతా కూడా వారే తినేశారు. వీటన్నిటి కూడా మొత్తం కాన్ఫిస్కేట్ చేయాలి. ఏదైతే లబ్ధి పొందారో ఆ డబ్బులన్నీ కూడా వెనక్కి వసూలు చేయాలి, కఠినంగా శిక్షించాలి. అన్ని రకాల సెక్షన్ల కింద కూడా వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి. దీనికి సహకరించిన రెవెన్యూ అధికారులు వారు ఎక్కడున్నా సరే వాళ్ళందరిపైన కూడా కఠినంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 7వ తేదీ నాడు రెవెన్యూ మంత్రి గారిని కలుస్తాం. రెవెన్యూ మంత్రి గారి నుంచి కూడా సక్రమమైనది రాకపోతే మాత్రం ఖచ్చితంగా దీనిపైన ప్రత్యక్ష ఆందోళన కూడా పూనుకుంటాం. ఇక్కడున్న పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేంత వరకు కూడా సిపిఐ తరఫున వారికి అండగా ఉంటామని చెప్పి కూడా మనవి చేస్తాం. ఎంతమంది రైతులు సార్? ఎంతమంది? ఇప్పుడు మనకు ఇక్కడ తెలిసిన సమాచారం దాదాపు 200 ఎకరాల భూములు ఈ రకంగా అన్యాక్రాంతమైనాయి అనేది ఒకటి. తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో సంకేపల్లి, మిగతా గ్రామాల్లో కూడా ఇలాంటివే జరిగినాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఏ గ్రామాల్లో జరిగినాయో ముదిగుబ్బ మండలంలో ఎక్కువ జరిగినట్లుగా మా దృష్టికి వచ్చింది. కాబట్టి రెవెన్యూ మంత్రి గారిని మేము కోరేది ఏమంటే వీటన్నిటిపైన సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి మేము కోరుతాం. అంటే గిరిజనులైనా సార్? కొంతమంది గిరిజనులు ఉన్నారు, కొంతమంది గిరిజనులు ఉన్నారు. ఇవాళ ఇంతకుముందు మనకు ఒక యాదవ్ కూడా వచ్చాడు ఇక్కడ, మన ఆయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆయన. మరి ఈయనకు కూడా అన్యాయం జరిగింది. కాబట్టి ఏమంటే ఇలాంటి వాటన్నిటి కూడా మేము సేకరిస్తూ ఉన్నాము. మొత్తం దీన్నంతా కూడా పూర్తి వివరాలతో మంత్రి గారి దృష్టికి తెస్తాం. దీనిపైన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చేత సమగ్రమైన విచారణ జరిపించాలి. వారు ఎంత పెద్దవారైనా, సాక్షాత్తు బీజేపీ పార్టీ నాయకుడు అని చెప్పుకొని తిరుగుతున్నాడు ఆయన. బీజేపీ సత్యకుమార్ యాదవ్ దృష్టికి కూడా తెస్తాం.
ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నాడు రాష్ట్ర మంత్రివర్గంలో, ఆయన ధర్మవరం ఎమ్మెల్యే. మరి వాళ్ళ బీజేపీ పార్టీ వాడు ఇవన్నీ చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తూ ఉన్నాడో తెలియదు. కాబట్టి రెవెన్యూ మంత్రి గారిని కలిసిన తర్వాత సత్యకుమార్కి కూడా స్పందించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే అయ్యా నీవు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నావు, ప్రజలు నీకు మంచి అవకాశం ఇచ్చారు, పైగా నీవు ఇవాళ రాష్ట్ర కేబినెట్లో ఏకైక బీజేపీ మంత్రి. కాబట్టి బీజేపీ మంత్రిగా ఉండి నీ బీజేపీ పార్టీ వాడు ఈ రకంగా మన గిరిజనుల భూములు, వెనకబడిన కులాల వాళ్ళ భూములు, దళితుల భూములు అన్నీ కూడా తన పేరు మీద రాసుకొని ఇవాళ మొత్తం ఇదంతా కూడా వాళ్ళని మోసం చేస్తూ ఉంటే, దగా చేస్తూ ఉంటే, అన్యాయం చేస్తూ ఉంటే నీవు కూడా స్పందించాలి, ఈ పాటికే స్పందించాలి. మరి ఇంతవరకు కూడా మంత్రి గారు స్పందించలే. మరి ఆయన ఇంకా వార్తా పేపర్లు చదువుతున్నాడో లేదో తెలియదు. కాబట్టి అంటే స్థానిక మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సత్యకుమార్ యాదవ్ కూడా దీనిపైన స్పందించాలి. పేద వర్గాల వారికి, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాల వారికి అండగా నిలబడాలి. అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ గారు సత్యసాయి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, పైగా రాష్ట్ర రెవెన్యూ మంత్రి అయినా. కాబట్టి మీ ఇలాకాలోని ఇలాంటివి జరిగాయంటే యుద్ధ ప్రాతిపదిక పైన స్పందించి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఆయన కూడా కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా సరే సిపిఐ దృష్టికి వచ్చింది కాబట్టి మేమందరం కూడా, మా జిల్లా నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మేము దీన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా తీసుకుపోతాం. ఇది ఒక్క సత్యసాయి జిల్లాలోనే కాదు, మాకు ఇవాళ రాష్ట్రంలో అనేక చోట్ల ఇలాంటి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల భూములు, గిరిజనుల భూములు, వెనుకబడిన కులాల పేదల భూములు ఎక్కడైతే అన్యాక్రాంతమైనాయో వాటన్నిటిపైన కూడా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అవసరమైతే భారీ ఎత్తున జనాన్ని తరలించి అమరావతికి కూడా తీసుకుని పోవడానికి సిద్ధమవుతాం. ఏది ఏమైనా సరే మంత్రి గారి స్పందన తరువాత మేము మా భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా ప్రకటించబోతాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.